మొదటి రాత్రి ఆ అమ్మాయిని భయపెట్టకురా అని నీకు ముందు నుంచే చెబుతూనే ఉన్నావు. విన్నావా? భార్యాభర్తలన్న మాటే కానీ అసలు మీ ఇద్దరి మధ్యన ఏ పరిచయం ఉందని. నెమ్మదిగా ఆ మాట ఈ మాట మాట్లాడి దగ్గరతనాన్ని పెంచుకోవాలి. నీ మీద నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా కాదనలేని స్థితికి చేరుకుంటుంది. చదువుకున్నవాడివి నువ్వు కూడా ఇలా ప్రవర్తిస్తావనుకోలేదు. ప్రసాద్ని సీవాట్లు పెడుతూ అన్నారు స్నేహితులు. మరేం పర్వాలేదులే, ఇవాళైనా కనీసం తొందరపడకుండా ఆమెతో మనసు విప్పి మాట్లాడు. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ తరువాతే శృంగారానికి ప్రయత్నించు అంటూ హితబోధలు చేశారు. కానీ ప్రసాద్ మాత్రం వాళ్ళ మాటలకి సమాధానం చెప్పకుండా అతని ఆలోచనలో అతనున్నట్టుగా తలదించుకున్నాడు. తన భార్య నిహారికి తనకి మొదటి రాత్రి జరగాల్సిన విషయం జరగలేదన్న బాధని స్నేహితులతో పంచుకున్నప్పుడు స్నేహితులు దాన్ని ఈ విధంగా విశ్లేషించారు. కానీ ప్రసాద్కి మాత్రం ఆమె తనకి చేరువ కావటానికి కారణం వాళ్ళు అనుకున్నట్టుగా తమకి అవగాహన లేకపోవటం, తన తొందరపాటు వంటివి కాదని తెలుస్తూనే ఉంది. తామిద్దరూ చదువుకున్న వాళ్ళు, శృంగారం అంటే తెలియని వాళ్ళు కాదు. ఒకరినొకరు ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు. మరి అలా ఎందుకు అయ్యింది? అతడికి ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. శోభన గదిలో ముందుగా పూలతో నిండుగా అలంకరించిన పందిరి మంచం మీద ఇద్దరిని కూర్చోబెట్టి బంతులాటలు ఆడించారు అమ్మలక్కలు. ప్రసాద్ నిహారిక మీదకి ఉత్సాహంగా బంతిని ఇసురుతుంటే, మా అమ్మాయి పూబంతి కన్నా సుకుమారం, కొంచెం జాగ్రత్త నాయనా అందొక అమ్మలక్క. మంచం మీద జల్లిన పూలు కూడా నలగకుండా కార్యం చక్కబెట్టుకోవాలి. అప్పుడే నువ్వు మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోగలవని మాకు అర్థమవుతుంది. ఇంకో ఆవిడ నవ్వుతూ అంది. సుకుమారమైన పువ్వు కూడా తొమ్మిద బరువు కాదు. మీరు మరీ అంత బెదిరిస్తే అబ్బాయి అమ్మాయి ముట్టుకోవటానికే భయపడిపోతారు. ఇంకా ఆపండి అన్నది ఒక పెద్ద ఆవిడ ఇసుకుంది. కొద్దిసేపటి తర్వాత సుముహూర్తం దగ్గర పడుతుందని గదిలో ఇద్దరిని వదిలేసి అందరూ బయటికి వెళ్ళిపోయి తలుపులు బయట నుంచి గడియేశారు. గదిలో మొత్తానికి ఇటువైపు అతడు, అటువైపు ఆమె మాత్రం మిగిలారు. మౌనాన్ని ఛేదించాల్సిన పని తనదేనని అర్థమైంది అతనికి. ఆమెతో అప్పటి వరకు తను ఎన్నిసార్లు మాట్లాడాడో లెక్క పెట్టుకున్నాడు. పెళ్లి చూపులో ఒకసారి, పెళ్లి కుదిరాక ఫోన్లో 2-3 సార్లు, ఎంగేజ్మెంట్లో 10 సార్లు, ఆ తర్వాత ఫోన్లో 2-3 సార్లు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి ఆమెతో ఏవేవో మాట్లాడాలని చాలా అనిపించేది. కానీ ఇద్దరివి సాంప్రదాయ కుటుంబాలు కావటంతో అంతకు మించే అవకాశం దొరకలేదు. ఇప్పుడు తన ఏకాంతాన్ని అడ్డుకోవటానికి ఎవరూ లేరు. ఉత్సాహంగా లేచి ఆమె దగ్గరికి నడిచాడు. ఆమె వెంక చూసి చిన్నగా నవ్వాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మాటల తర్వాత కాలాన్ని వృధా చేయకని లోపల నుంచెవరో హెచ్చరిస్తున్నట్లు అనిపిస్తుంటే అన్నీ మర్చిపోయి ఆమె 2 భుజాలు పట్టుకొని పైకి లేపాడు. చేతికి సున్నితంగా సుకుమారంగా తగిలిన ఆమె భుజాల స్పర్శ అతనికి గమ్మత్తుగా అనిపించింది. ఊహించని అతని చర్యకి తత్తరపడినట్టుగా ఆమె కనురెప్పలో అల్లాడిస్తుంటే క్లోజెస్లో ఆమె ముఖాన్ని చూస్తున్న అతనికి కాటికి పెట్టుకున్న ఆమె పెద్ద పెద్ద కళ్ళు మరింత ఆనందంగా కనిపించాయి. చెక్కిళ్ళ మీద చిరుచెమటలు, గులాబీ రెమ్మ మీద మెరుస్తున్న నిహారిక బిందువుల్లా అనిపించాయి. ఆశ్చర్యంతో చిన్నగా తెరసిన ఆమె నోరు
ఎర్రని మధుపాత్రగా కనిపించింది. తెలుగు కూడా సరిగా రాని తనకి ఇంత కవిత్వం ఎలా వచ్చేస్తుందా అని ఆశ్చర్యంగా అనిపించింది అతడికి. ఆమెనంత దగ్గరగా చూస్తుంటే మన్మధుడు బాణాలతో ఒళ్ళంతా కితకితలు పెడుతున్నట్లుగా ఏవో పులకింతలు. ఒక చిన్న రాపిడి అంతటి వేడిని పుట్టించగలరని, ఒక వేడిసెగ అంతటి సౌఖ్యాన్నిస్తుందని మొదటిసారి తెలిసింది. మరింత వేడిని రాజేయాలన్నట్టుగా అతడు కొంచెం కదిలాడు. అయ్యో, మేము నలగకూడదని అమ్మలక్కలు ఆశానికి అన్నారు. మీకు సౌకర్యాన్ని ఇవ్వటానికి కాకపోతే మీరిక్కడున్నది ఎందుకు అనుకున్నాయి మంచం మీద ఉన్న మల్లెలు. వాళ్ళిద్దరూ అలా నిలబడే ఉండటంతో మల్లెల బాధని మన్మథుడు అన్నట్టుగా అతడు ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు. అతడి పెదవులు ఆమె మెడవంపులోంచి ఎదవంపులోకి చేరాయి. చేతులు మాత్రం నడుము వంపులోంచి కదలమన్నాయి. ఆ మారం ఎంతసేపు గడిచిందో ఇద్దరికీ తెలియలేదు. ఆరాటంలో దుస్తుల పరుదాలు తొలగించబోయాడు అతడు. పరిగెత్తి ఉరకలేస్తే చెలయేరు నదిలో కలిసే సమయానికి నెమ్మదించినట్లుగా, పాలపొంగు మీద ఎవరో నీరు చిలకరించినట్లుగా ఉవ్వెత్తున ఎగసిన కెరటం తీరం చేరకుండానే వెనక్కు తగ్గినట్టుగా ఇద్దరు ఆగిపోయారు. కాసేపు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సారీ అని వినపడినట్టుగా నెమ్మదిగా అంది ఆమె. ఆమె సారీ చెబితే అతడికి గిల్టీగా అనిపించింది. వైవాహిక జీవితం అంటే కేవలం మొదటి రాత్రి మాత్రమే కాదు, జీవితంలో అనుబంధానికి ఇంకా ఎన్నెన్నో రాత్రులు ఉంటాయి. ఆలోచిస్తూ ప్రసాద్ భుజం తడుతూ అన్నాడు ఒక స్నేహితుడు. జరిగిన విషయాన్ని ప్రసాద్ తన స్నేహితులకైతే చెప్పగలిగాడు, కానీ పెద్దవాళ్ళకి చెప్పలేకపోయారు ఇద్దరు. ఆచారం ప్రకారం ఆ ముచ్చట్లు 3 రోజులు జరగాలి. రెండో రోజు కూడా ఇద్దరిని పూలతో అలంకరించిన పందిరి మంచం మీద కూర్చోబెట్టి బంతులాట ఆడించారు అమ్మలక్కలు. ఆట పట్టించి జాగ్రత్తలు చెప్పారు. మళ్ళీ ఇద్దరూ మిగిలారు గదిలో. ముందు రోజు జరిగిన తాలూకు గిల్టీ ఫీలింగు, కంగారు ఇద్దరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అయినా సాధ్యమైనంత మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కాసేపు ఏవేవో మాట్లాడుకున్నారు. ఆ విషయంలో చొరవ తీసుకుంటే ఏమవుతుందో అని కాసేపు మీమాంసపడ్డారు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. చివరికి అతను చొరవ తీసుకున్నాడు, కానీ ఎందుకో ముందు రోజు ఉన్న ఆవేశం ఇప్పుడు లేదు. ఆమె అతడికి సహకరించాలని ప్రయత్నించింది, కానీ ఆ సహకారం బలంగా లేదు. మంచం మీద పూలకి ఆ రోజు కూడా నిరాశ ఎదురైంది. కొంతమంది స్త్రీలు మరీ సుకుమారంగా ఉంటారు. వైవాహిక జీవితానికి వాళ్ళంతా వెంటనే స్థిరపడలేరు. డాక్టర్లు దాన్ని ప్రిజిడిటీ అనో ఇంకేదో అంటారు. అలాంటి వాళ్ళతో మరింత సున్నితంగా వ్యవహరించాలి. జీవితాంతం చేయాల్సిన సహజీవనాన్ని ఒక 3 రాత్రులు నిర్ణయించకూడదు. కొన్నాళ్ళు ఇద్దరు కేవలం స్నేహితులుగా ఉండండి చాలు, అన్నీ అవే సర్దుకుంటాయి. తిరుగు ప్రయాణం అవుతున్న స్నేహితులు సలహా ఇచ్చారు ప్రసాద్కి. ప్రసాద్ వాళ్ళ మాటలకి సరైనట్టుగా తలాడించాడు. కానీ నిజానికి అతడు ఆలోచిస్తున్న విషయం వేరే ఉంది. కొద్దిసేపటికి అతడు ఒక నిశ్చయానికి వచ్చాడు. అదే గది, అదే పందిరి మంచం, దుప్పట్లు మారాయి, పూలు మారాయి. యథాయిదిగా మంచానికి అటు అతడు ఇటు ఆమె. నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు అతడు. ఆమె తలపైకెత్తి చూసింది. పంచె కొట్టుకొని దాని మీద కప్పు బనియను వేసుకొని మగసిరితో మెరుస్తున్న అతడి ముఖం గంభీరంగా ఉంది.
మొదటి రాత్రి మన మధ్యన జరిగినది మా స్నేహితులకు చెప్పాను. వాళ్ళు ఏమన్నారో తెలుసా? కొంతమంది అమ్మాయిలు చాలా సుకుమారంగా ఉంటారని, పెళ్ళైన కొత్తలో చాలా రోజులు వాళ్ళతో ఫిజిడిటీ ఉండదని, అందుకే మన మొదటి రాత్రి పేలైందని అన్నాడు. బహుశా నువ్వు కూడా అలాగే అనుకొని ఉంటావు. అందుకే నాకు వెంటనే సారీ చెప్పావు, అవునా? ఆమె మాట్లాడకుండా అతన్నే చూసింది. కానీ నీకు మా స్నేహితులకి తెలియని విషయం ఒకటి ఉంది. మన మొదటి రాత్రి విఫలమవ్వటానికి అసలు కారణం నువ్వు కాదు, నేను. ఆమె కళ్ళు పెద్దవి చేసి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. శృంగారం కూడా అంతే. నిన్ను చూడగానే ఆవేశపడ్డ నేను అసలు విషయం దగ్గరికి వచ్చేసరికి చల్లబడిపోవటానికి కారణం నాలో ఉన్న ఒక గిల్టీ ఫీలింగ్. అసలు నేను నీకు మొదటి రాత్రే ఈ విషయాన్ని చెప్పి ఉండాలి, కానీ భయం వల్ల చెప్పలేకపోయాను. ఇప్పటికి కూడా కొన్ని విషయాలు నీకు చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. అందుకే చెప్పాలన్న నిర్ణయానికి వచ్చాను. తన ముఖాన్ని ఆమెకు చూపించలేనట్టుగా అటువైపు తిరిగి కన్సెషన్ ఇస్తున్నట్టుగా చెప్పుకుపోతున్నాడు అతడు. నా జీవితంలో నువ్వు మొదటి స్త్రీవి కాదు. నాకు ఇంతకుముందే శృంగార అనుభవం ఉంది. నాకు ఇష్టం లేకపోయినా బలవంతం మీద ఒక అమ్మాయితో తప్పు చేశాను నేను. చదువుకునే రోజుల్లో మా పక్కింట్లో ఉండే అమ్మాయి నాతో క్లోజ్గా ఉండేది. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో నన్ను ఇంటికి రమ్మని పిలిచి రెచ్చగొట్టింది. వయసు ప్రభావము, సినిమాల ప్రభావము, నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో, ఆవేశంలో ఆ క్షణంలో ఆమెతో తప్పు చేశాను. తర్వాత నేను చేసిన పని నాకు కూడా గిల్టీ ఫీలింగ్ కలుగజేసింది. చాలామంది మగాళ్ళలా ఈ విషయాన్ని నేను మామూలుగా తీసుకోలేకపోయాను. ఎంత మర్చిపోదాం అనుకున్నా ఆ విషయం పదే పదే గుర్తొచ్చి ఇబ్బంది పెట్టేది. అసలు పెళ్ళికి ముందే ఈ విషయం నీకు చెప్పి నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. కానీ నా స్నేహితులు వద్దని వారించారు. ఇలాంటి అనుభవాలు ఆ వయసులో చాలామందికి సహజమేనని, వాటిని బయట పెట్టడం వల్ల సజావుగా సాగిపోవాల్సిన వైవాహిక జీవితం మీద వాటి ప్రభావం పడుతుంది కనుక దాన్ని ఒక పీడకల్లా భావించి మర్చిపోమని సలహా ఇచ్చారు. వాళ్ళ సలహా మేరకు ఆ సంగతి నేను నీ దగ్గర దాచాను. కానీ నిన్ను ఆలింగనం చేసుకొని దగ్గర తీసుకున్న క్షణంలో నాకు నేను చేసిన తప్పు గుర్తుకు వచ్చి నా మూడు పాడైపోయింది. నేను పవిత్రుని కాదని, నిన్ను పొందే అర్హత లేదని నా మనసు హెచ్చరిస్తున్నట్లు అనిపించి ఆవేశం అంతా పాల పొంగు మీద నీళ్లు చల్లినట్లు చల్లబడిపోయింది. నాలో ఆ గిల్టీ ఫీలింగ్ పోయేంత వరకు నేను నీతో సంసారం చేయలేను. అందుకే జరిగింది నీతో చెప్పేశాను. ఈ సంగతి పెళ్ళికి ముందే చెప్పకుండా నిన్ను మోసం చేయటం నా తప్పే. అందుకు నన్ను క్షమించు. జరిగిందంతా విన్నాక కూడా నేను నీకు అంగీకారం అయితే నీ జీవితంలో కొనసాగుతాను, లేకపోతే జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని అందరికీ చెప్పేసి నీ జీవితంలో నుంచి తప్పుకుంటాను. అతడి మొహంలో పశ్చాత్తాపం ఆమె ఎలా స్పందిస్తుందా అన్నట్టుగా ఉద్విగ్నంగా చూస్తున్నాడు ఆమె వైపు. కొద్దిసేపు ఆమె ఏమీ మాట్లాడలేదు. తర్వాత సూటిగా అతడి కళ్ళలోకి చూస్తూ అంది, మీకు జరిగిన ఈ అనుభవమే నాకు జరిగిందని నేను చెబితే మీరు ఎలా రిలాక్ట్ అయ్యి ఉండేవారు? ఆమె ప్రశ్నకి అతడు ఒక క్షణం తడబడ్డట్టుగా చూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, శీలం అన్నది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. ఆ విషయంలో ఆడైనా మగైనా ఒకటే. మన ప్రమేయం లేకుండా బలవంతంగా జరిగిన దాన్ని మనం తప్పుగా భావించకుండా ఒక పీడకలలా భావించి మర్చిపోవటమే మంచిది. తప్పు చేసిన స్థితిలో ఉన్నాను కనుక ఇలా చెప్పటం లేదు.
ఇది నా అభిప్రాయం. అందుకే జరిగిన దాన్ని నేను నీకు చెప్పలేదు. నా గిల్టీ ఫీలింగ్ నన్ను ఇక్కడ నిలవనివ్వటం లేదు కనుక చెప్పాల్సి వచ్చింది. కొద్దిసేపు మౌనం రాజ్యమేలింది. కాసేపటి తర్వాత అతడి దగ్గరికి వచ్చిన ఆమె ఒక స్నేహితురాలిగా అతడి భుజం మీద చెయ్యి వేసింది. మీ ప్రమేయం లేకుండా జరిగిన దాన్ని గురించి బాధపడుతూ జీవితాన్ని నాశనం చేసుకోవటం నిజంగానే అవివేకం. దాన్ని ఒక పీడకడలా భావించి మర్చిపోండి. అతడి కళ్ళు మెరిశాయి. నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నాలోని గిల్టీ ఫీలింగు పోయి నేను మామూలు మనిషిని కావటానికి కొద్ది రోజులు సమయం పడుతుంది. అప్పటిదాకా మనం స్నేహితులాగా ఉందాం. ఆమె అతన్ని జాలిగా చూసింది. అతన్ని సాధ్యమైనంత తొందరగా ఆ విషయం మర్చిపోయేలా చేయటం తన బాధ్యత అనిపించింది ఆమెకి ఆ క్షణంలో. అందుకు తన వంతు తను చేసే ప్రయత్నం ఆమె 2 చేతులతో అతని నడుమును చుట్టేసి అతని కళ్ళలోకి ప్రేమగా చూసింది. మర్నాడు సాయంత్రం గుడి దగ్గర ఎవరూ చూడకుండా నిహారిక స్నేహితురాలు రమ్య ప్రసాదుని కలుసుకుంది. నాకు నిహారిక అంతా చెప్పింది. ఎన్నాళ్ళుగా మేమంతా ఎంతగా కౌన్సిలింగ్ చేసినా దాని మార్పు ఆమెలో ఒక్క రోజులో చూశాను. చెయ్యని తప్పుని మీ మీద వేసుకొని మా స్నేహితురాలు జీవితాన్ని నిలబెట్టారు. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అంది 2 చేతులు జోడిస్తూ నిహారిక స్నేహితురాలు. నా భార్య మొదటి రాత్రే ఆమె గిల్టీ ఫీలింగ్లో బాధపడుతుందన్న విషయాన్ని గ్రహించాను. ఆమెకి 16 ఏళ్ల వయసులో జరిగిన సేదు శృంగార అనుభవాన్ని, ఆమె పడుతున్న వేదనని మీరు ధైర్యంగా నాకు చెప్పి మా ఇద్దరికీ పెద్ద ఉపకారం చేశారు. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నిజాన్ని మీకు చెప్పి నేను తప్పు చేశానని చాలా టెన్షన్ పడ్డాను. మీలాంటి మగాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆమె చేసిన తప్పుని మీరు చేశానని చెప్పటం నిజంగా గొప్పతనం. ఇందులో గొప్పతనం ఏమీ లేదు. మీ స్నేహితురాలు సుకుమారి అని సున్నితంగా హ్యాండిల్ చేయమని మొదటి రాత్రే మీరంతా నన్ను హెచ్చరించారు కదా. తన శరీరమే కాదు మనసు కూడా సుకుమారమే అని అర్థమైంది నాకు. జరిగిన విషయాన్ని మీరు నాకు చెప్పారని, నేను దాన్ని పట్టించుకోవటం లేదని చెప్పినా ఆమె గిల్టీ ఫీలింగ్ పోయేది కాదు. అందుకే మీరు నాకు చెప్పారన్న విషయాన్ని ఆమెకు తెలియనివద్దని చెప్పాను. ఆ రోజు అంతా బాగా ఆలోచించాను. అలాంటి తప్పులు జరగటం సహజమేనని, ఆ గిల్టీ ఫీలింగ్తో భవిష్యత్తును నాశనం చేసుకోవటం అవివేకమని ఆమెతోనే చెప్పించాలన్న ఉద్దేశంతో నా విషయంలో కూడా అలాగే జరిగిందని గిల్టీ ఫీలింగ్తో బాధపడుతున్నట్టుగా ఆమెకు చెప్పాను. నా మీద ఆమెకు జాలి కలిగింది. ప్రస్తుతం ఆమె నన్ను ఆ అపరాధ భావనలోంచి ఎలాగైనా బయటపడేయాలని తాపత్రయపడుతుంది. నాకు కౌన్సిలింగ్ చేస్తున్నానన్న భ్రమలో తనకు తానే కౌన్సిలింగ్ చేసుకుంటుంది. క్రమంగా ఆమె మామూలు మనిషి అవుతుందన్న నమ్మకం నాకుంది. తన మనసులోని బాధను కూడా తనంతట తానే నాతో చెప్పుకొని భారం దించుకొని అన్నీ మర్చిపోతుంది. మీరు మాత్రం నేను అబద్ధం చెప్పిన విషయం ఆమెకి ఎప్పటికీ తెలియనివ్వనని నాకు మాటివ్వండి. మా భావి జీవితం సులువుగా సాగటం కోసం ఆ సుకుమార్ని ఇలా సున్నితంగా డీల్ చేయాల్సి వచ్చింది అన్నాడు అతడు నవ్వుతూ.